వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగర్లో అత్యంత కీలక పరిణామం సంభవించింది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డితో పాటు 16 మంది నక్సలెట్లు లొంగిపోయారు. ఆదివారం ఆసిఫాబాద్ అడవుల్లో తెలంగాణ ఎస్బీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. దేవ్జీ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నాడు. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీకి దేవ్జీ నాయకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీగా ఉన్న ఈయన లొంగిపోవడం అంటే పార్టీ వెన్నుముక విరిగినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. దేవ్జీ స్వస్థలం పెద్దపల్లి జిల్లా. దేవ్జీతో పాటు మరో అగ్రనేత మల్లా రాజిరెడ్డి కూడా పోలీసులకు లొంగిపోయారు. ఈయనది కూడా పెద్దపల్లి జిల్లా మంతని మండలం శాస్త్రులపల్లి కావడం గమనార్హం. వీరిద్దరితో పాటు వివిధ హోదాల్లో ఉన్న మరో 14 మంది కీలక సభ్యులు కూడా జనజీవన శ్రవంతిలోకి రావాలని నిర్ణయించుకున్నారు. వీరందరిపై ప్రభుత్వం గతంలో భారీగా రివార్డులు కూడా ప్రకటించి ఉంది. మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం భీషాన ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా మంది నక్సలెట్లను భద్రతా బలగాలు హతం చేశాయి. చాలా మంది అగ్రనేతలు లొంగిపోయారు కూడా. అయితే దేవ్జీ రాజిరెడ్డి టార్గెట్ గానే ఇటీవల కగర్ 2 చేపట్టింది. దీంతో మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలోకి మావోయిస్టుల అగ్రనేతలు దేవ్జీతో పాటు పలువురు నేతలు ప్రవేశించారంటూ నిఘా వర్గాల నుంచి కేంద్ర భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే వారు లొంగిపోయారు. దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణానికి చెందినవాడు. 1983లో మావోయిస్టు ఉద్యమంలో చేరి సారథ్య బాధ్యతల్లోకి వచ్చాడు. తిరుపతి పేరు ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. పార్టీలో సంజీవ్, చేతన్, రమేష్, సుదర్శన్, దేవన్న అని పిలుస్తారు. దంతెవాడలో 2010లో జరిగిన మావోయిస్టు దాడిలో 74 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు హత్యకు తిరుపతే ప్రధాన సూత్రధారి. 1993-94 ప్రాంతంలో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు. మావోయిస్టు పార్టీలో నక్సలెట్లు విలీనమైన తర్వాత దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ ఏర్పాటు చేసిన తొలి దళానికి తిరుపతి కమాండర్గా పనిచేసినట్లు చెబుతున్నారు. ఇక మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కూడా లొంగిపోయారు. మల్లా రాజిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి, శాస్త్రులపల్లి. ఒడిశా దండకారణ్యంలో కీలకంగా ఉండేవాడు. మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడై తొలుత ఆర్ఎస్యూలో పనిచేశాడు. క్రమంగా పార్టీ విస్తరణలో పనిచేస్తూ మంతని, మహాదేవ్పూరి ఏరియా దళంలో పనిచేసి క్రమంగా కేంద్ర కమిటీలో సభ్యుడయ్యాడు. 1996-97 ప్రాంతాల్లో పార్టీ ఆయన్ని కేంద్ర కమిటీలోకి తీసుకుంది. 86లో పూర్వ ఆదిలాబాద్ జిల్లా సిల్పూర్ కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్పై దాడి జరిపి ఒక ఎస్ఐ 12 మంది పోలీసులను కాల్చి చంపిన కేసులను నిందితుడిగా ఉన్నాడు. ఖమ్మం జిల్లా కరకగూడెం పోలీస్ స్టేషన్పై మెరుపు దాడి జరిపి 16 మంది పోలీసులను హతమార్చారు. 2007 డిసెంబర్లో కేరళలో అంగన్మలై పోలీస్ స్టేషన్ పట్టుకున్నాడు. ఇక అక్కడ నిషేధం లేకపోవడంతో రాజిరెడ్డి వదిలేద్దామనుకుంటున్న తరుణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసులు పట్టుకున్నారు. అప్పటికే 21 కేసులుండగా జగిత్యాల జిల్లా మెట్పల్లి కోర్టులో హాజరుపరిచారు కూడా. ఏదేమైనా వీళ్ళ లొంగుబాటుకి అసలు కారణం మార్చి 31 లోపు కేల్కతం దుకాన్ బంద్ అయింది. లొంగిపోకుంటే పైకి పోవాల్సి వస్తుంది కాబట్టి లొంగిపోయారు అంటున్నారు చాలా మంది విశ్లేషకులు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుంది అండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 కూడా మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ₹1 సాయం కూడా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా మీ సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328-500-576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.